ఓ గిరిజన నాయకుడా, ఒక్కసారి స్వార్థం అనే చీకటిని వదిలి నిజాయితీ అనే వెలుగులోకి వచ్చి చూడు. మన్యం ఆర్తనాదాలు విను. చేతగాని వాడిలా అలా మూలన కూర్చొని ఉండిపోకు. తిన్నదైనా అరగాలి కదా. నీ తల్లి లాంటి 1/70 యాక్ట్ మీద ఎవడో పిచ్చి కూతలు కూసాడు అంటే అది మన్యం ప్రజలకు అవమానం అనే కంటే దానికి ముందు నీకు అవమానమని తెలుసుకో. వాడు అలా వాగాడు అంటే వాడి దృష్టిలో నీకు విలువ లేదని అర్థం. నువ్వు చేతగాని వాడివని అర్థం. నీకు పౌరుషం లేదని అర్థం. నువ్వు తెలివి తక్కువ దద్దమ్మవని అర్థం. అన్నింటికి మించి కుక్కకి మాంసం ముక్కలా ఒక ముక్క పడేస్తే మూలన కూర్చొని ఉంటావని అర్థం. ఇది నీకు సమ్మతమేనా? నీకు పౌరుషమే ఉంటే, నీలో ప్రవహించేది మన్యం రక్తమే అయితే మీడియా ముందుకురా, ప్రెస్ మీట్ ఇవ్వు. ఈ నెల జరగబోయే బంద్కు ధైర్యంగా సహకరించు, ఎదిరించు, ప్రశ్నించు, తిరగబడు. నా జాతి కంటే పదవులు ముఖ్యం కాదని నిరూపించుకో. నీ ఒక్కడి గొంతు మాలాంటి వేల గొంతులతో సమానమని చాటి చెప్పు. అయినా ఈ పరిస్థితుల్లో ధర్నాలు ర్యాలీలు చేయాల్సింది సామాన్య ప్రజలమైన మేము కాదు, నాయకులైన మీరు. వార్డు మెంబర్ల దగ్గర నుంచి బడా నాయకులని చెప్పుకునే మీరు ఐక్యతతో చేయాల్సినటువంటి ధర్నాలు ర్యాలీలు ఇది. ఆనాడు పట్టాభి అనే టీడీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని బోషిడీకే అన్నాడని ఇదే మన్యంలో ర్యాలీలు ధర్నాలు చేశారే. ఆ పౌరుషం ఇప్పుడు ఏమైందన్నా? మొన్నటికి మొన్న ఎవడో సినీ నటుడు పోషాని మురళీకృష్ణ చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టాడని ఇదే టీడీపీ నాయకులు పాడేరు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి మీడియా సమక్షంలో ఖబర్దార్ పోషాని మురళీకృష్ణ అన్నారే. మరి తల్లి లాంటి 1/70 యాక్ట్ మీద పిచ్చి కూతలు కూసినటువంటి వ్యక్తిని ఖబర్దార్ అని ఎందుకు అనలేకపోతున్నారు సార్?